ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఒక పెద్ద ఆయన ఏదో కాలేజీలో ప్రొఫెసర్ కూడా అంట. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడున్న జెన్జీ టైంలో ఎవరైనా ఒక కంపెనీలో 2-3 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళందరూ వెంటనే వాళ్ళ జాబ్స్ని ఉత్తినే మానేయాలంట. మానేసి నెక్స్ట్ జాయిన్ అయిన జాబ్లో నుంచి కూడా ఫ్రీక్వెంట్గా మారుతూ ఉండాలంట. అలా చేస్తేనే మీకు డెసిగ్నేషను, శాలరీ ఇవన్నీ పెరుగుతాయంట. ఓవరాల్గా ఈయన ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రతి సంవత్సరం మినిమం 2-3 జాబ్లైనా మారకపోతే మీ కెరియర్ గ్రోత్ ఉండదు అని చెప్తున్నాడు. గైస్, అలాంటి వాళ్ళ మాటలు మీరు నమ్మితే కనుక సంకనాగిపోతారు. ఎందుకంటే ఇలాంటివన్నీ షార్ట్ టర్మ్లో వర్కౌట్ అవ్వచ్చేమో కానీ లాంగ్ టర్మ్లో మీరు చాలా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. ఫ్రీక్వెంట్గా జాబ్స్ మారితే మీకు స్టెబిలిటీ లేదనో లేదా మీకు పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయేమో అనుకొని హెచ్ఆర్స్ అండ్ హైరింగ్ మేనేజర్స్ అప్ ఫ్రంట్ మీ ప్రొఫైల్ రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఫ్రీక్వెంట్ జాబ్ హాపింగ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ యువర్ కెరియర్ ఇన్ ద లాంగ్ టర్మ్. మినిమం మీరు ఒక కంపెనీలో 1 year అయినా ఉండడానికి ట్రై చేయండి. అదే మీ కెరియర్కి మంచిది.